దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మోడర్న్ మాస్టర్స్ పేరుతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీలో దర్శక ధీరుడి సినీ ప్రయాణాన్ని స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రైలర్లో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. రాజమౌళిపై హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కెమెరన్ ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. ఇలాంటి దర్శకుడిని నేను ఇప్పటివరకు చూడలేదు. సినిమాలు అంటే ఆయనకు పిచ్చి అని రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పారు. రాజమౌళి సినిమాల కోసమే పుట్టాడు. ఇప్పటి వరకు ఎవరూ చూపని కథలను ప్రపంచానికి చెబుతున్నాడు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. రాజమౌళి సినిమాల్లో నన్ను నేను చూసుకొని ఎంతో ఆశ్చర్యపోతాను. మైకులు బద్దలవుతాయి అని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఇది ఇంగ్లీష్ వర్షన్ మాత్రమే, కానీ తెలుగులోకి వచ్చేసరికి మన హీరోల వాయిస్ మారిపోయింది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్తో పాటు రాజమౌళికి కూడా వేరే వాళ్ళతో తెలుగులో డబ్బింగ్ చేసి తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు. దీంతో నెట్ఫ్లిక్స్ వారు ఎందుకు ఇలా చేశారని విమర్శలు వస్తున్నాయి. మిగతా ప్రాంతీయ భాషలు పక్కకు పెడితే కనీసం తెలుగు వరకైనా మన హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే బాగుండేదని అంటున్నారు. మరి ఫుల్ లెంత్ డాక్యుమెంటరీలో అయినా మనోళ్ళ సొంత డబ్బింగ్ ఉంటుందా లేదా అనేది చూడాలి.